దేశంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అని అన్నారు. జిల్లా ఓబీసీ బీజేపీ మోర్చా అధ్యక్షులు బొప్పి శ్రీహరి శుక్రవారం తాండూరు మండలం వీరిశెట్టిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి తరపు లక్ష్మి విజయం సాధించారు. దీంతో గ్రామంలోని ఆమెను బలపరిచిన బీజేపీ నాయకులు బొప్పి శ్రీహరి ఆమెకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అలాగే ఉప సర్పంచ్ కూడా బీజేపీ కైవసం చేసుకోవడంపై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బొప్పి శ్రీహరి మాట్లాడుతూ దేశంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అవుతున్నాయని అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పాలన వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, అనేక నిధులు కేంద్రం ద్వారానే గ్రామాలకు వస్తున్నాయన్నారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అందిస్తుందని అన్నారు. ప్రజలు దీనిని గ్రహించాలని, నేడు ఈ గ్రామ పంచాయతీ విజయం ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నర్సింహులు, జర్నప్ప, హరిశ్రవణ్, పరశురాం, వాకిటి శంకర్, నర్సింహులు తదితరులున్నారు. అందరికి జై శ్రీరామ్. మా అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మా దళితవాడ భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మీ సమస్యలు ఏమున్నా మేము నెరవేరుస్తామని చెప్పేసి తెలుపుకుంటున్నాము. మీరు భారీ మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము. కొంతమంది నాయకులు అన్నారు, ఈ జీన్స్ ప్యాంటు స్లిప్పర్ పిల్లలు ఏం చేస్తారు బీజేపీకి అని చెప్పేసి. ఈ జీన్స్ ప్యాంటు స్లిప్పర్ పిల్లలే ఈ రోజు ఒక్కటై వానర సైన్యమై 51 మెజార్టీ ఇచ్చారు. 400 ఓట్లల్లా 51 మెజార్టీ అంటే 247 ఓట్లు బీజేపీకి వచ్చినాయంటే నరేంద్ర మోడీ గారి ఆదరణ ప్రజలలో ఎలా ఉంది తెలుసుకోండి. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు మా యూత్ ని, మా పిల్లల్ని తక్కువ అంచనా వేస్తే మిమ్మల్ని ఇక కేసీఆర్ ఎట్లా గడికి పంపించారో మిమ్మల్ని కూడా తొందరలో గడికి పంపిస్తారు దొర దగ్గరికి. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.